హాయ్ ఫ్రెండ్స్, రైతులకైనా నమస్కారం. మీరు చూస్తున్నది వైట్ పనస, రెడ్ పనస అండి. ఇది ఈ స్కిన్ ఇదేమో లైట్ ఎల్లో కలర్ ఉంటుంది, లైట్ గ్రీన్ ఉంటుందండి. ఇదేమో థిక్ డార్క్ గ్రీన్ ఉంటుంది అనమాట. ఇది రెడ్ పనస, ఇది ఎల్లో పనస, వైట్ పనస అండి. ఇది ఎల్లో మీకు అందరూ ఆల్రెడీ తెలిసిందే కాబట్టి ఒకసారి మీకు ఎలా ఉంటాయో చూపించానని మీకు ఇది ఓపెన్ చేసి. వైట్ ఇదిగోండి, రెడ్ వైట్ పనస, రెడ్ పనస ఇలా ఉంటాయండి. ఇది కూడా బాగుంది. రాబోయే రోజుల్లో మీకు పనసలో మనకి 3 రకాల రంగులు వచ్చినట్టండి. పనసలో మనకి పూర్వం నుంచి ఉన్న పసుపు రంగు పనస, పసుపు రంగు తర్వాత ఇలా ఎరుపు వచ్చిందండి, ఎరుపు తర్వాత వైట్ వచ్చిందండి. ఇలాగా 3 రకాల పనసలు మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అలాగే సీడ్లెస్ కూడా వచ్చింది, ఎల్లో ఉంటుందండి, అది సీడ్లెస్ వచ్చింది, అది కూడా మంచిదే. J33 అనే రకం వచ్చింది, అది మంచిదే. ఇటువంటి పనసలన్నీ కూడా ఇవన్నీ లేటెస్ట్ అండి. ఇవి ఈ సైజు కాయలు ఉంటాయి, ఫ్యామిలీ పనస అండి. ఇవి పెద్ద పెద్ద కాయలు రావు, బాగా 30 కేజీలు 20 కేజీలు కాయలు అనుకోండి. ఒక కాయకు వస్తే అందరికీ పంచి పెట్టాల్సి ఉంటుంది. ఇదైతే ఫ్యామిలీ ఒక ఇంట్లో సరిపోతుంది అనమాట. ఒక 20 నుంచి 30 టన్నులు బాగా వస్తే 50 టన్నులు వస్తాయండి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేసుకోండి. ఇది కూడా పుచ్చకాయలు కొనుక్కున్నట్టు ఒక కాయ కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్ళి కోసుకుని తినేలా ఉంటాయన్నమాట. మోసుకెళ్ళి లేనంత బరువు కాయలు మన పాతకాయలు ఉంటాయండి. ఇవి అయితే సింపుల్గా ఉంటాయి, పుచ్చకాయ సైజు వస్తాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఫ్యామిలీ పరంగా ఒక కాయ కొనుక్కునే రకం అండి. ఇవి రాబోయే రోజుల్లో మీరు ఈ రోజు అనుకుని ఈ రోజు తోట ఎత్తే మళ్ళీ మీకు ఆదాయం రావడానికి కనీసం 5 ఏళ్ళు పడుతుంది అనమాట. 5 ఏళ్ళ నుంచి పనసకాయలు తను కాస్తే వైల్డ్ వెరైటీ చెట్టు 3 ఏళ్ళు కష్టపడి పెంచితే మళ్ళీ మీకు సంవత్సరానికి 8 నెలలు నీరు లేకపోయినా చెట్టు మీ భూమిలో బతికే ఉంటుంది అనమాట అండి. వర్షకాలం ఒక వర్షం కుడితే సరిపోద్ది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కదంతా దూరంగా భూములుండి, మన భూమి సమానంగా భూమి లేని వాళ్ళు, గత్తర భూములు కొంచెం అటు ఇటుగా ఉన్న భూములు ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువంటి వైల్డ్ రకాలు పెంచుకోండి, చాలా బాగుంటాయి. చెట్లు తయారవుతాయి, మీ భూమి అన్యాక్రాంతం కాకుండా ఉంటుంది. పనస చెట్టుకి 0 మెయింటెనెన్స్. మొదటి 3 ఏళ్ళు మాత్రం గత నీళ్ళు ఇచ్చి ఎరువు ఇచ్చి పెంచుకోండి. మంచి రకాలు ఇవి చాలా బాగుంటాయి. ఇక వైట్ పనస అండి, ఇవ్వండి రెడ్ పనస, అలాగే ఎల్లో పనస ఉందండి. అలాగే వియత్నాం సూపర్ ఎర్లీ అని ఓ రకం వచ్చిందండి. కూరకాయ పండుకి అన్ని కూరకు పనిచేస్తాయి, కానీ అది 2 సార్లు కాస్తుంది కాబట్టి అది కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే అన్నీ ఒకే రకం చెట్లు కాకుండా 2-3 రకాల చెట్లు పెట్టుకుంటే మీకు భవిష్యత్తులో మీ తోటకి వచ్చి కొనుక్కునే కస్టమర్కి కానీ మీరు మార్కెట్కి పంపిన పలానా తోట నుంచి ఎర్ర పనస వస్తుంది, వైట్ పనస వస్తుంది, ఎల్లో పనస వస్తుంది, సీడ్లెస్ పనస వస్తుంది అన్న సంగతి తెలిసిలా ఉంటుందని మార్కెట్లో ఎదురు చూస్తారు కాయల కోసం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కదంతా ఏదైనా భూమి సమానంగా లేని భూమి, మెట్ట ప్రాంతం ఉన్నవాళ్ళు ఇలాంటి పనస చెట్లు పెంచుకోండి, బాగుంటాయి. 0 మెయింటెనెన్స్. మొదటి 3 ఏళ్ళు మాత్రం కొంచెం ఎరువులు ఇచ్చి నీళ్ళు ఇచ్చి పెంచుకోండి. 4 ఏళ్ళ నుంచి మీకు ఆదాయానికి వస్తాయండి.